నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించి ఆడి పాడిన మహిళలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు. భవ్య టీవీకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మహిళలు. క్రీడలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందన్న కొల్చారం మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు. దసరా బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించిన తురుకునపల్లి సంతోష్ రావు. చిన్నశంకరంపేట మండలంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. 9వ రోజు దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నివారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం కాళికామాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నివారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం కాళికామాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 8వ రోజు సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులు దీపాలతో అమ్మవారి ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. దీపాల మధ్య అమ్మవారు దగదగా మెరిసిపోతున్నారు. 9 రోజుల పాటు శ్రీ మహంకాళి మాతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు సుదర్శన్లు తెలిపారు. ఈరోజు అమ్మవారు నవరాత్రిలో భాగంగా ఈరోజు సరస్వతి రూపంలో మనకందరికీ అమ్మవారు దర్శనమివ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ దీపాలంకరణ చేయడం జరిగింది ఈరోజు. అందులో ఇక్కడ శ్రీ 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 మహాకాళిమాత ఆలయం వద్ద నవరాత్రులు హోమాలు చేయడం జరుగుతుంది. అందులో అందరూ ఈ కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలందరూ భాగస్వాములై చాలా ఉత్సవంగా చేయడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రులో భాగంగా 8వ రోజు మహాసరస్వతి అవతారంలో మహాకాళీమాత దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంగణంలో హోమము, సహస్ర దీపాలంకరణ, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ సహస్ర దీపాలంకరణ చేయడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి సంకల్పంతో ఈ ప్రాంగణంలో చేయడం జరిగింది. జై కాళీమాత, జై జై కాళీమాత. మాత్రే నమః. లోక కళ్యాణమయి సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనే ఆరోక్తిని స్ఫూర్తిగా తీసుకొని మన్నెవారి జలాల్పూర్ గ్రామ నివాసిని అయినటువంటి శ్రీ 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 మహాకాళీమాత అమ్మవారి సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అద్వితీయంగా, అమోఘంగా, అప్రతిహతంగా ఇక్కడ కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ విద్యకు ఆది దేవత అయినటువంటి శ్రీ సరస్వతి మాత యొక్క అవతారం కాబట్టి ఈరోజు ఇక్కడ దీపాలంకరణ, సహస్ర దీపాలంకరణ బ్రహ్మాండంగా మరి నభూతో నభవిష్యతి అనే విధంగా ఈ దీపాలంకరణ ఏర్పాటు చేయడం అనేది. అలాగే ప్రతిరోజు నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు పూర్తయ్యే వారి వరకు కూడా ప్రతిరోజు హోమము మరియు కుంకుమార్చన జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అలాగే మరి నిత్యాన్నదానము చేయడం జరిగింది. మా స్వామివారు మరి మన సత్యనారాయణ స్వామి గారి యొక్క ఏ సమయంలో మరి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో పటాన్చెరు జీహెచ్ఎంసీ రామచంద్రపురం డివిజన్లో భారతీనగర్ డివిజన్లో సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భవ్య టీవీ తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో పటాన్చెరు జీహెచ్ఎంసీలో రామచంద్రపురం డివిజన్లో భారతీనగర్ డివిజన్లో సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు భవ్య టీవీ తరపున సద్దుల బతుకమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో కమిషనర్ అన్ని సౌకర్యాలు చేయగా పటాన్చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని సాగి చెరువు కట్టపైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి సద్దుల బతుకమ్మ పండుగకు పూర్తి సహకారాలు అందించారు. రామచంద్రపురం డివిజన్లోని కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగ కన్నుల పండుగగా జరిగిందని మహిళలు భారీ ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. భారతీనగర్ డివిజన్ లో సద్దుల బతుకమ్మ పండుగకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డిలతో పాటు భవ్య టీవీ తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. భారతీనగర్ ఎల్ఐజీలో సద్దుల బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఆడపడుచులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి బతుకమ్మ సాంగ్స్కి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ 10 years నుండి కూడా మేము వీళ్ళందరికీ ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా లైట్స్తో సహా డీజేస్తో సహా బతుకమ్మ కుంటలని ఇట్లా ప్రతిదీ కూడా మేము అరేంజ్మెంట్స్ ఎక్కడ కూడా తగ్గకుండా ఆడబిడ్డలకి చేస్తూ ఉన్నాము. సో ముందు కూడా ఇట్లనే వీళ్ళందరికీ అవైలబుల్ ఉంటూ వీళ్ళందరి కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటూ ప్రతి పండుగ కూడా సెలబ్రేట్ చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ భవ్యటి సందర్భంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. ఇది ప్రతి సంవత్సరం 9 రోజులు జరుపుకుంటాము. చాలా ఆడబిడ్డలకి చాలా కన్వీన్గా ఉంటుంది. చాలా మంచిగా జరుపుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. భవ్య టీవీ తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. భవ్య టీవీ తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. భవ్య టీవీ తరఫున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలను ధరించి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలతో ఆటలాడారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నూతన వస్త్రాలు ధరించి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలతో ఆటలాడారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ బతుకమ్మ నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బతుకమ్మ నిమజ్జన పరిసరాలు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పెట్టే విధంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ నిమజ్జనం తర్వాత మహిళలు గౌరమ్మ పూజలు నిర్వహించి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
అదేవిధంగా శంకరపేటలో కూడా ఈరోజు చాలా ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగ నిర్వహించారు. దీన్ని సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రజలందరికీ మరియు ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు ముందస్తు దసరా శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ శంకరంపేట మండలంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. బతుకమ్మ పండుగ సందర్భంగా మా ఆడబిడ్డలకు, మా అక్కలకు, మా చెల్లెలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణనే బతుకమ్మ పండుగ ఉంటుంది. మరి ప్రపంచానికి తెలియజేసిన పండుగ బతుకమ్మ పండుగ. ఆనాడు కాశీం రజ్వీకి అక్రమాలకు అన్యాయంగా, నిజాం సర్కారుకు అన్యాయంగా భూస్వాములకు, జమీందారులకు, కూడలి వ్యవస్థకు ఎదురు ఈ రైతాంగ పోరాటం చేసిన మా అక్కలు, మా అన్నలు ఎంతోమంది తృణప్రాయంగా ప్రాణాలు ఇప్పించి, మరి నువ్వు బతుకుతూ మాకు బతుకునియమ్మా బతుకమ్మ అని చెప్పి, ఉదాహరణకు బైరాన్పల్లి సంఘటనే దానికి నిదర్శనం. కాశీం రజ్వీ చేసిన దమనకాండకు వందలాది మంది మరి చనిపోయిన వాళ్ళందరి శవాలు ఉపయోగాలేసి ఆనాడు నిజాం ప్రభు మరి వాళ్ళ చుట్టూ బతుకమ్మ ఆడిపించారు. ఆనాటి నుంచే ఈ బతుకమ్మ పండుగ అనేది మన జీవితంలో ఒక భాగస్వామ్యమై ఇలా ఒక పేదింటి ఆడబిడ్డ మరి ప్రాణాలు తృణప్రాయంగా మరి విడిచిపెట్టి మరి తెలంగాణ విమోచన దినానికి నాంది పలికిన ఆ వీరవైతమైన ఈ బతుకమ్మ ఉన్నది. మరి గడీల బతుకమ్మ కాదు, ఇది పేదల బతుకమ్మ. మరి తప్పకుండా ప్రపంచానికి ఇలా తెలంగాణ సమాజాన్ని ఒక కొత్త పండుగను పరిచయం చేసింది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ పండుగ మరింత ఘనంగా తెలుసుకొని మరి ఈ పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలు అందరూ కూడా ఎంతో సంతోషంగా సుఖశాంతితో ఉండాలని, మరి ఇంకా ఘనంగా తెలుసుకుంటూ మరి ఇంకా ఈ తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని కోరుకుంటూ, మరి అలాగనే ముందుగా దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. మరి తప్పకుండా మా అక్కలకు, మా అన్నలకు, మా అక్కయ్యలని అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు బతుకమ్మ అంటేనే మరి తీరొక్క పువ్వు, తంగాడి పువ్వు, గునుగు పువ్వు, కట్లె పువ్వు, మరి తీరొక్క పువ్వును ఆడబిడ్డను పిలిపించుకొని మరి ఏ పేదింట్లో అయినా ఒక పండుగ వాతావరణం సృష్టించేదే బతుకమ్మ. మరి తప్పకుండా ఇది గడీల బతుకమ్మ కాదని ముందే చెప్పాను. ఇది పేద కుటుంబం నుంచి వచ్చిన బతుకమ్మ. నువ్వు బతుకు మాకు బతుకు ఏమన్నా బతుకమ్మ కాబట్టి తప్పకుండా మరి ఇంకా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజల మీద అందరి మీద ఉన్నది. మరి మీ అందరికీ కూడా ఈ బతుకమ్మ పండుగ మరొకసారి శుభాకాంక్షలు. సంగారెడ్డిలో సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం రాత్రి కోలాహలంగా సాగింది. మాజీ శాసనసభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, లైటింగ్, ఆర్కెస్ట్రా, 15 ఫీట్ల బతుకమ్మతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి కోలాహలంగా సాగింది. మాజీ శాసనసభ్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లైటింగ్, ఆర్కెస్ట్రా, 15 ఫీట్ల బతుకమ్మతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. జగ్గారెడ్డి సతీమణి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మరియు మహిళలతో కలిసి బతుకమ్మ స్టెప్పులు వేశారు. జగ్గారెడ్డి అక్కడికి వచ్చిన మహిళలకు జగ్గారెడ్డి ఆడుతున్న బతుకమ్మ మహిళలందరికీ కనువిందు కలిగేలా వీక్షించారు. వినాయక నగర్ చెరువుకట్ట సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
8వ రోజు సంబరంగా జరుపుకున్న బతుకమ్మ పండుగ సోమవారం 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగిసింది. సంగారెడ్డి మున్సిపాలిటీ కేంద్రమైన పోతిరెడ్డిపల్లిలో 11వ వార్డు మాజీ కౌన్సిలర్ గడ్డం సరిత తులసిరామ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. 8వ రోజు సంబరంగా జరుపుకున్న బతుకమ్మ పండుగ సోమవారం 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగిసింది. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంలో ఉండాలని గౌరమ్మను వేడుకున్నారు. పోయిన బతుకమ్మ మళ్ళొచ్చే ఏడాదికి అందాలు పంచుతూ అని కోరుకున్నారు. బతుకమ్మ సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఆటపాటలతో అట్టహాసంగా ముగిశాయి. అందులో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీ కేంద్రమైన పోతిరెడ్డిపల్లిలోని 11వ వార్డు మాజీ కౌన్సిలర్ గడ్డం సరిత తులసిరామ్ ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళలను ఉత్తేజపరిచే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలు బతుకమ్మలో ప్రత్యేకతను చాటుకున్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం ఎరుకల ఏకలవ్యుని జయంతి వేడుకలను ఏకలవ్య మండలి అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించి ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం ఎరుకల ఏకలవ్యుని జయంతి వేడుకలను ఏకలవ్య మండలి అధ్యక్షులు కోనేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30న అనాది కాలం నుంచి ఆదివాసులమైన తాము తమ కులదైవమైనటువంటి ఏకలవ్యుని జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎరుకల వారిని గుర్తించి ఇండ్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇండ్లను మంజూరు చేసేలా చూడాలని, జీవన ఉపాధి లేని వారికి జీవనాభివృద్ధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరుకల ఏకలవ్య సంఘం సభ్యులు రాజు, పరశురాములు, ప్రభాకర్, నర్సింహులు, పోచయ్య, యాదగిరి, సోని తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 30న మేము అనాది కాలం నుంచి ఏకాలని జయంతి పురస్కరించుకొని జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇవాళ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మాకు ఏకాలవ్యుడు కులదైవంగా కొలుచుకుంటున్న దైవం. ఆనాటి నుంచి మేము ఏకాలవ్యున్నే మా కులదైవంగా కొలుచుకుంటున్నాం. కనుక మాకు ప్రభుత్వము మా ఎరకలను గుర్తించి పార్టీలకు అతీతంగా మాకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు లేని వారికి కల్పించాలి, జీవనోపాధి కోల్పోయిన వారికి జీవనభృతి కల్పించాలి, జీవన భృతి కింద మాకు కనీసము కొంత స్థలము, ఎకర స్థలము ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ల కింద ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మా కులాన్ని గుర్తించి ప్రభుత్వము ఈ ఆదివాసుల జాబితాలో మేము ఉన్నాము కనుక మాకు ఎలాంటి అన్యాయం కాకుండా వాళ్ళని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. క్రీడతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని కొల్చార మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ తునుకులపల్లి సంతోష్రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని కోనాపూర్లో బతుకమ్మ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని యువకులు, విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. క్రీడలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని, యువత చెడుదారిన పడకుండా ఉండేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కొల్చార మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ తునుకులపల్లి సంతోష్రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని కోనాపూర్లో బతుకమ్మ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని యువకులకు కబడ్డీ పోటీలను కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం, రమేష్లతో కలిసి మంగళవారం టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న సంతోష్రావు మున్ముందు యువతను మరింత ముందుకు తీసుకుపోయేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నిర్వాహకుడు తునుకులపల్లి సంతోష్రావు మాట్లాడుతూ తన శక్తి మేర యువతకు పనిచేస్తానని, యువతతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, శంకర్, మురళి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు దసరా సందర్భంగా ఇక్కడ విద్యాలయ కబడ్డీ పోటీ చేసింది. ఆనవాయి 4 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ముందు కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా ముందు కూడా
నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుతూ ఇదంతా చేయడానికి మండల యూత్ అధ్యక్షుడు సంతోష్రావు కృషి వలన మరియు గ్రామస్తుల పెద్దల కృషి వలన జరుగుతున్నది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా మరి మా కోనాపూర్ గ్రామంలో గత 4 సంవత్సరాల నుండి మరి యువతను మంచి మార్గంలో తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మరి యువత చాలా పెద్ద ఎత్తున మా గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెడు మార్గాన పోవద్దు, మంచి మార్గాన వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతోని యువతకు కబడ్డీ పోటీలు మరి వాలీబాల్ పోటీలు ఇట్లాంటి కార్యక్రమాలు మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా దసరా సందర్భంగా ఒక 2 డేస్ ముందు అందరి సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో, మరి గ్రామ యువత సమక్షంలో యువత కూడా ప్రోత్సాహం చాలా బాగుంటుంది. మరి ఆడతామని చెప్పి తప్పకుండా వాళ్ళే ముందుకొచ్చి మేము ప్రతి పండగకు ఇలాంటి పోటీలలో పాల్గొంటామని చెప్పి ప్రాక్టీస్ చేసి నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా అని చెప్పి వాళ్ళు కూడా వేచి చూస్తుంటారు. మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా సహకరించినందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా చాలా చేసుకోవాలని, అందరి సహకారం ఉండాలని చెప్పి తోచిన కాడికి ప్రతి ఒక్కరు కూడా యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు సహకరిస్తారు. కాబట్టి ఇది మంచి కార్యము, ముందుకెళ్తుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు తప్పకుండా మా గ్రామంలో మా వంతు సాయం చేసుకొని వారందరినీ ముందుకు తీసుకెళ్లాలని, మంచి మార్గాన తీసుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కోనాపూర్ గ్రామ అన్నదమ్ములకు, అక్కజనాలకు, పెద్ద ఎత్తున యువతకు అందరికీ కూడా ఈ కబడ్డీ పోటీలు అంటేనే ఒక పండగ వాతావరణంగా చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో నిర్వహిస్తున్న దేవి శివర నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలం కుక్నూరు గ్రామంలో నిర్వహిస్తున్న దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల గెలుపు కోసం సాయశక్తుల కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, వెంకట్రెడ్డి, అన్వేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కుక్నూరు గ్రామానికి ఏదైతే మాతల ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. గత సంవత్సరం కూడా వీటికి రావచ్చినాము. ఇక్కడ వీళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా యువత అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపడతారు. వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకొని అందరినీ కలుపుకొని ఊరు బాగు కోసం ఆధ్యాత్మికత అనేది ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఇంకొక చిన్న విషయం అందరికీ తెలుసు. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి అంటేనే విజయానికి సంకేతం. విజయదశమి ముందలు ఈ ఎలక్షన్లు రావడం, అందులో భాగంగా గ్రామాల వారీగా రిజర్వేషన్లు కేటాయించిన వారికి నేను పూర్తి భరోసా మండల నాయకత్వం తరఫున ఎవరెవరైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళందరికీ మా మండల నాయకత్వం పనిచేసి మీరు గెలుపు పొందేంత వరకు మేము వెంటనే ఉంటాం. ఎక్కడ కూడా మాకు ఏదైతే ఆశావాగులు ఉంటారో రాలేరని ఎక్కడ కూడా బాధపడవద్దు. అందరికీ మేము అండగా ఉండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించిన 9 రోజుల్లో భాగంగా అమ్మవారు దుర్గామాత రూపంలో భక్తులకు దర్శనం కల్పించారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజలు నిర్వహించి ఉత్సవాలు కొనసాగిస్తున్నారు. నేడు 9 రోజుల్లో భాగంగా అమ్మవారు దుర్గామాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం చండీ హోమం, కుంకుమార్చన, అమ్మవారికి బొడిబియ్యం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు నేడు 9వ రోజు దుర్గామాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూజారి శివప్రసాద్ మాట్లాడుతూ 9 రోజులుగా శ్రీ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, 11 రోజులుగా అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలపై కూడా ఉండాలని, సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, కుమార్ గౌడ్, ఎన్ఆర్ఐ చంద్రశేఖర్, పోగుల రాజు, ఆకుల శ్రీనివాస్, దుర్గా సేవా సమితి సభ్యులు అశోక్ గౌడ్, పూజారి శివప్రసాద్, అక్షయ్, రాకేష్, కళ్యాణ్, ఆకాష్, శ్రీకాంత్, భరత్, కార్తిక్, రమేష్, నవీన్, ప్రణయ్, ప్రవీణ్, రాము, యాచం వెంకన్న, కార్తిక్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. చిన్నశంకరంపేట గ్రామంలో హనుమాన్ దేవాలయం నందు ప్రతిష్ఠించినటువంటి గత 5 సంవత్సరాల నుండి కూడా దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారు 9 రోజులు కూడా 9 రకాలుగా పూజలు అందుకున్నటువంటి శుభవేళ ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా దేవి హవనము మరియు అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమము మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మహిళలు గ్రామ పరిసర ప్రాంత మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఓడిబియ్యాన్ని అమ్మవారికి సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రైనారు. అదేవిధంగా 3వ తేదీ అనగా దసరా తెల్లారి మరునాడు అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి విశిష్టమైనటువంటి అతిథులు మరియు మహిళలు అన్ని విధాలుగా కోలాహలంగా కూడా అత్యంత వైభవపేతంగా కూడా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున తదితర ప్రాంత ప్రజలు అన్ని ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఈ కార్యక్రమాన్ని కూడా దేవి ఉత్సవి కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క 12 రోజుల పర్యంతం కూడా నిర్వహిస్తూ వారు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. జగదంబ అమ్మవారు ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు ఈరోజు దుర్గాదేవి అలంకారంలో మరియు రేపు నరక చతుర్థి అనగా మహిషాసుర మర్దిని విధంగా మరియు దసరా రోజు రాజరాజేశ్వరి రూపములో ఈ విధంగా ఈ 3 రోజులు కూడా అమ్మవారు ప్రత్యేకమైనటువంటి దర్శనాలు ఇస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాను. జగదంబే మాతాకి. భవ్య న్యూస్ మీడియా ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను అలంకరించి ఆడి పాడిన మహిళలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు. భవ్య టీవీకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మహిళలు. క్రీడలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందన్న కొల్చారం మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు. దసరా బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని యువకులకు కబడ్డీ పోటీలు నిర్వహించిన తురుకునపల్లి సంతోష్ రావు. చిన్నశంకరంపేట మండలంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. 9వ రోజు దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.